దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి కోరిచినటువంటి బిడ్డలకు, వేదికను అలంకరించినటువంటి దైవజనులు, అపోస్తులైనటువంటి వారు, చాలా సుదీర్ఘ ప్రాంతం నుంచి వచ్చినటువంటి దైవ సేవకులకి ప్రత్యేక వందనాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు, నా తోటి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మరి యొక్క 23, 24, 25 తారీఖులు రాత్రికాల సమయపు ఈ యొక్క మీటింగ్స్ ను అరేంజ్ చేసినటువంటి దైవ సేవకులు, ప్రియులు, మరి సామ్యులు పాస్టర్ దైవజనులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే వారి బృందానందరికీ కూడా, వారి బృందానికి, వారి ఫ్యామిలీకి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది. ఇలారా మరి 23, 24, 25 తారీఖులు ఈ రాత్రి కాలపు సమయంలో జరిగేటటువంటి ఈ అద్భుతమైనటువంటి పరిచర్యలు మీరందరూ కూడా పాలుపంపులు పొంది దైవ సేవకులు చెప్పినట్లుగా మరి ఏర్పాటు చేసినటువంటి సేవా పరిచర్యకు మాత్రమే కాదు, ఈ యొక్క ప్రాంతానికి, మరి ముఖ్యంగా గ్రామానికి ఆశీర్వాదకరమైనటువంటి దీవెనలు దేవుడు అనుగ్రహించబడిన గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా. మరి నా గురించి దైవ సేవకులు మీకు చెప్పి ఉన్నారు. వారు చెప్పేంత నేను పెద్దవాడిని కాదు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి నా పరిచర్యను ఒక 5 నిమిషాలు నా పరిచర్యను మీకు కొనసాగించి, మాది ఆకివీడు, పశ్చిమ గోదావరి జిల్లా, ఐభీమవరం అనేటువంటి గ్రామము మాది. ఐభీమవరం అంటే ఇప్పుడున్నటువంటి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గారు, త్రిబుల్-ఆర్ గారు అంటారు మీరు, వారి యొక్క విలేజ్ మాది. మేము మా పాపని ఈ ఊరు తడ, ఈ ప్రాంతానికి, గ్రామానికి ఇచ్చే మా అల్లుడు గారు, మా పాప, మా వీపురాలు గారు, మా చిన్న పాప, అంతే ఇక్కడే ఉన్నాము. 2003వ సంవత్సరంలో మేము మీటింగ్స్ పెట్టినప్పుడు మీ యొక్క సేవకులు రెవరెండ్ డాక్టర్ శిఖామణి సామ్యులు గారు మాకు చీఫ్ గెస్ట్గా మాకు అక్కడ రావటం జరిగింది. 2024 కూడా వారు వచ్చారు వారి బృందంతో. ఆ విధంగా మాకు మా యొక్క అల్లుడి గారి ద్వారా పరిచయమైనటువంటి సేవకులు ఈరోజు అక్కడ సామ్యులు పాస్టర్ గారు అంటే వారికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. మరి అనేక మంది వారు ప్రార్థనకి చాలా మంది విముక్తులు అవుతారు, వారి ప్రార్థనకి వెయిట్ చేస్తారు. అట్లాంటి మరి పరిచర్య కొనసాగిస్తున్నటువంటి దైవ సేవకులకి, మరి ఇంకా దేశ విదేశాల్లో వాడబడుతూ మరి మీ గ్రామం కొరకు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల కొరకు కన్నీటితో ప్రార్థించేటటువంటి కుటుంబం అని చెప్పడానికి నేను సంకోచించటం లేదు. అందుని బట్టి వారికి మరొకసారి ప్రత్యేకమైన వందనాలు. మరి ఇదే రోజు 23, 24, 25 తారీఖులో మా విలేజ్లో కూడా మీటింగ్స్ ఉన్నాయి. వాస్తవానికి నేను రేపు ఉండాలి, కానీ మరలా రేపు నేను బయలుదేరి వెళ్తాను, అందుకని ముందుగానే రావటం జరిగింది. ఇదే తారీఖుని మరి మీ సేవకులు 2023లో అదే ప్లేస్లో మీటింగులో వారు మాట్లాడారు. మరి నేను ఆ కారణం చేత ఈరోజు ఉండి నేను రేపు వెళ్ళిపోతాను. కనుక మీ సేవకులు చెప్పినట్లుగా నేను పెద్ద పరిచారికని కాదు. అయితే నా యొక్క చరిత్ర ఏంటి అంటే, కాలేజీ అట్మాస్ఫియర్లో మరి వారు చెప్పినట్లుగానే చాలా రాడికల్స్గా, రౌడీగా, నా వెనుక నేను నడిస్తే నా వెనుక దాదాపుగా ఒక 10-15 మంది నా వెనక ఉండేవారు. అట్లాంటి పరిస్థితుల నుంచి దేవుడు నన్ను లేవనెత్తుకున్నాడు. మరి ఒంగోలులో మీకు సుబ్రహ్మరెడ్డి గారని మీకు తెలిసి ఉండొచ్చేమో,
వారి అబ్బాయి శ్రీనివాసరెడ్డి గారు నన్ను సినీ ఫీల్డ్కు ఆహ్వానిస్తే, అంటే ఈ పర్సనాలిటీ కాదు, ఇక్కడ దాకా హెయిర్ స్టైల్ ఉండేది, చిన్న కర్లింగ్ హెయిర్, చెవికి రింగ్ ఉండేది, బొట్టు ఉండేది, చర్మా టీషర్ట్లు ఇక్కడ దాకా మడతెట్టు ఉండేది, షూ వేసి ఉండేవాడిని. అట్లా నడుస్తుంటేనే నేను ఒక రౌడీ అట్మాస్ఫియర్ ఉన్నటువంటి అట్లాంటి టైంలో నేను ఒక చేపల ప్యాకింగ్ సూపర్వైజర్గా అక్కడికి వెళ్ళినప్పుడు రమ్మంటే, నా భార్య అప్పుడు కడుపుతో ఉంది, నా పెద్ద పాప కుమార్తె శ్రావణి కడుపులో ఉంది. నా భార్యకి విషయం చెప్తే, నా కూతురు నన్ను చంపేసి నువ్వు వెళ్ళమని చెప్పానంటే, మా తల్లిదండ్రులు వెళ్ళమన్నా కూడా నా భార్య మాట విని నేను ఆగిపోవటము. అట్లా వ్యాపారాలు ఇట్లా ఈ విధంగా చేసుకుని వస్తే దేవుని పిలుపు మేరకు అన్ని విడిచిపెట్టి పరిచర్యకు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నా షార్ట్ కట్ సాక్ష్యం. ఈనాడు దేవుని యొక్క మహాకృపను బట్టి పరిచర్యలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా కొనసాగించడానికి దేవుడు కృపను చూపిస్తున్నాడు. హల్లెలూయా. సరే, నేను వాక్యంలోకి వెళ్తాను. మాకున్నటువంటి సమయాన్ని బట్టి ప్రియులారా, 8:31 అయ్యింది. మరి దైవ సేవకులు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం నుంచి 8వ వచనం వరకు దయచేసి ఒకసారి ఆ వాక్యాన్ని మీరు ఎవరైనా మైక్ తీసుకుని చదవగలిగితే ఒకసారి ఆ వాక్యాన్ని చూద్దాం దయచేసి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 2 నుంచి. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించుమని ఎరిగి, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనా కొదువు లేని వారా ఎండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉండేలా అతడు దేవుని అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపోడు సముద్ర తరంగమును పోయి ఎండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గము యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ప్రార్థన చేసుకుందాం. చదవబడినటువంటి వాక్య భాగమును దేవుడు మన వేడుకలలో ఆశీర్వదింపి ఫలించలేగను ప్రార్థన చేసుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరికి కూడా మోకరించగలిగిన మోకరించండి, లేకుంటే మీ యొక్క చెంగులు తలపైన వేసి ఈ ప్రాంతం అంతా కూడా అద్భుతము జరిగేటట్లుగా ఈ మీటింగ్స్ లో ఈ 3 రాత్రులు కూడా ఎవరైతే కట్టబడి ఉన్నారో, ఎవరైతే బంధింపబడి ఉన్నారో, ఎవరు ఏ అలవాట్లు ఉన్నారో వాళ్ళందరూ విడిపింపబడుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, కృప కలిగిన యేసు క్రీస్తు ప్రభు, మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు నాయన. ఇదిగో ప్రభా, మీ యొక్క సేవకులని దేవా మరి యొక్క ప్రాంతం నంతు ఉన్న తండ్రి, ఇదిగో ప్రభా మీరు ఎన్నిక చేసుకుని దేవా మరి యొక్క ప్రాంతము బిడ్డలు నశించిపోవటానికి ఇష్టము కాదు కనుక నీ దాసును నిలబెట్టుకుని నాన్న మరి చుట్టుపక్కల ప్రాంతాలు ముఖ్యంగా గ్రామాన్ని దేవానతని రక్షించడానికి మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ మీటింగ్స్ బట్టి ఈ రాత్రి, రేపు రాత్రి, ఎల్లుండి రాత్రి జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి పరిచర్యలో దేవానతని ఇదిగో నాయన నీ దాసులు దేవా మరి దేని కొరకై ప్రయాసపడుతూ ఉన్నారు, ఆ ప్రయాసకు ప్రతిఫలము దయచేయండి. దేని కొరకై ప్రభా మరి పిలువనంపినటువంటి దైవ సేవకులు వారి ప్రయాణాలు మీరు తోడయండి నడిపించారు నాయన. అందుబట్టి మీకే స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి ఈ రాత్రి అల్పుడును అయోగ్యుడును ఎన్నికలైనటువంటి వాడిని నీ బిడ్డలతో మాట్లాడుతుండగా నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. ఆకాశమును మీ స్వాధీనపరుచుకునండి దేవా. మరి ఏ విధమైనటువంటి ప్రభా మరి చీకటికి కానీ దురాత్మ కానీ ఇక్కడ పని చేయకుండా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఇగో ప్రభా ఆర్కెస్ట్రాను బట్టి, సౌండ్ సిస్టాన్ని బట్టి, సహకరిస్తున్న బిడ్డలందరూ బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి,
ఆమేన్. ఒక పాట పల్లవి చరణాన్ని పాడుకుని నేను ముందుకు వెళ్తాను. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. ప్రియులారా, ఈ యొక్క యాకోబు పత్రిక ఎవరు వ్రాసారు అంటే స్వయంగా యేసుక్రీస్తు వారి యొక్క తమ్ముడు గారు రాసినటువంటి ఈ పత్రిక. బైబిల్ గ్రంథంలో ఈ పత్రిక 59వ గ్రంథం. ఇది 5 అధ్యాయాలు ఉంటాయి. ఈ 5 అధ్యాయాలలో 108 వచనాలు ఉంటాయి. ఎన్ని వచనాలు? 108 వచనాలు ఉంటాయి. 108 108 అంటే మీకు బాగా గుర్తుకొస్తుంది. ఏంటది 108 అంటే? అంబులెన్స్ గుర్తు వస్తుంది. సేమ్ అలాంటిదే ఈ యాకోబు పత్రిక. ఎట్లాంటిది అంటే 108 ఏముంటది ఎక్కగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటదంటే అక్కడ మీకు కావాల్సిన జరగడానికి ఒక బాక్స్ ఉంటుంది. సో మీరు ఎక్కడైనా ఎమర్జెన్సీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటారు ఎమర్జెన్సీ కిట్. ఇన్ కేసు ఒక మెకానిక్ ని అడిగితే మెకానిక్ కి బాగా చేసేటటువంటి కిట్ లాంటిది అనమాట ఇది ఈ యొక్క యాకోబు పత్రిక. అయితే ఈ యాకోబు పత్రిక ఎంత అద్భుతంగా రాశాడంటే ఆయన తమ్ముడైనప్పుడు కూడా ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభుకి నేను తమ్ముడు అనే మాట ఎక్కడ కూడా మెన్షన్ చేయడు. నేను ఆయన దాసుడిని అంటాడు. ఇన్ కేసు మనకి ఎవరైనా కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా పరిచయం అయితే ఆ పరిచయం బట్టి మనము చాలా గొప్పగా చెప్పుకుంటాం మనం ఆ యొక్క వ్యక్తిని బట్టి. కానీ ఇక్కడ ఈ యొక్క యాకోబు ఎక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువుకి నా తమ్ముడు అని, నా అన్నయ్య అని కానీ లేకపోతే ఆయన నేను తమ్ముడు అని కానీ ఎక్కడ మెన్షన్ చేయడు. ఎందుకంటే ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభుని వీళ్ళెవరు కూడా ఒప్పుకోలే. వీరెవ్వరు కూడా ఇంటిల పనులు ఎవరు కూడా చాలా సార్లు కొట్టడానికి కట్టేయడానికి కూడా చాలా ప్రయత్నం చేసినటువంటి వారు వీళ్ళంతా కూడా. అయితే మరి ఎప్పుడు ఈయన ఎలా మారి మనసు పొందాడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత యాకోబుకి ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన ప్రత్యక్షపరుచుకున్న తర్వాత ఆయన పూర్తిగా దేవుని పరిచర్యలో ఉండి యెరూషలేములో సంఘాన్ని కట్టడానికి మూల స్తంభం అయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాంటి ఈ యొక్క యాకోబు పత్రిక మీరు చదివితే చాలా అద్భుతంగా ఉంటుంది. క్రొత్త నిబంధన గ్రంథంలో యాకోబు పత్రికను ఏమంటారంటే సామెతల గ్రంథం అంటారు. అంటే మనకి పాత నిబంధన గ్రంథంలో సామెతల గ్రంథము ఏ విధంగా అయితే ఉంటుందో క్రొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పటికి యాకోబు పత్రిక సామెతల గ్రంథం లాంటిది.
అంటే పాత నిబంధన గ్రంథంలో సామెతల గ్రంథము ఎంత జ్ఞానాన్ని ఇస్తుందో ఈ కొత్త నిబంధన గ్రంథం వచ్చేటప్పటికి యాకోబు పత్రిక అంత జ్ఞానాన్ని ఇస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటాడంటే చాలా అద్భుతమైనటువంటి మాట చెప్తాడు. అక్కడ ఏమంటాడంటే విశ్వాసానికి కలిగినటువంటి పరీక్ష ఏంటండి, దేనికండి? చూసారా ఆ వాక్యాన్ని? బైబిల్ ఉన్నటువంటి వారు చూసారా? ఏమంటాడంటే, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించనని ఎరిగి మీరు నానా విధములైనటువంటి శోధనలు పడినప్పుడు అది మహా ఆనందమని ఎంచుకునండి. ఇది ఆశ్చర్యంగా ఉందా మీకు? మీరు అలా తెల్లబోయి చూస్తుంటే నాకు నా మాట అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? ఆల్రెడీ ట్రాన్స్లేషన్ చేస్తానంటే నేను అన్నా, అంటే ఇచ్చిన అరగంటలో ట్రాన్స్లేషన్ అయితే మనకు అరగంట పెరుగుతుంది, వెనకనున్నటువంటి వాళ్ళకి ఈ టైం షెడ్యూల్ అంతా మారుతుంది సార్ అని చెప్పంటే నా పనంగా నన్ను వదిలేశారు. లేదంటే కనుక అంటే ఇదే అరగంట, మళ్ళీ ఇంకొక ట్రాన్స్లేషన్ అంటే గంట అవుతుంది. ఆ విధానంతో నేను అర్థమవుతుందిలే అని చెప్పాను. అర్థమవుతుందా లేదా? తెల్లగా మొక్కలు చూస్తుంటే అర్థం కావట్లేదు అనుకుంటున్నాను నేను. అర్థమవుతుందా? అర్థం కానోళ్ళు ఒకసారి హల్లెలూయా చెప్పి చేతులు పైకెత్తండి. అర్థం కానోళ్ళు హల్లెలూయా. మంచిది, అయితే అర్థమవుతుంది బాగా. రైట్, ముందుకెళ్తాను నేను. ఇక్కడ చాలా అద్భుతం. ఎట్లా అంటదంటే, ఇప్పుడు ఈ కళ్ళజోడు ఉంది కదా, ఈ కళ్ళజోడు కనుక నేను తీసేసి పక్కన పెట్టాను అనుకోండి. ఇప్పుడు తీసేసి పక్కన పెడితే ఇది ఇక్కడ ఉంటుంది, కానీ నాకు కనిపించదు. ఇది తీసేస్తే నా మాట యొక్క ఉద్దేశం ఏంటంటే, అంటే కలుగున్న మనము దేవుని పక్కన పెడితే ఆయన పక్కన ఉంటాడు, కానీ తీసి పక్కన పెట్టిన తర్వాత మీకు నెతికినా కూడా దొరకడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కనుక ఫస్ట్ ప్రయారిటీ మనం ఎవరికి ఇవ్వాలంటే దేవునికి ఇవ్వాలని చెప్పని దేవుడు మనకు చెప్తాడు. ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ. కానీ మనం ఏం చేస్తామంటే అన్నీ బాగానే ఉంటుంది, కానీ దేవుని విషయానికి వచ్చేటప్పటికి ఆయన పక్కన పెట్టేస్తాం, లాస్ట్ పెట్టేస్తాం ఆయన్ని. ఆ కారణము చేత కొన్ని శోధనలో పడతాం మనం. ఇక్కడ ఏమంటాడంటే ఈ భక్తుడు ఏమంటాడంటే ఈ వచనంలో విశ్వాసానికి కలుగు పరీక్ష ఏంటది? విశ్వాసులకి పరీక్ష అవసరం. పరీక్ష మంచిదా చెడ్డదా చెప్పండి మీరు? విశ్వాసులకి పరీక్ష మంచిదా చెడ్డదా? బాగా చదువుకున్న వాడికి పరీక్ష మంచిదా చెడ్డదా? వాడికి ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే పరీక్ష రాయటం మంచిదా చెడ్డదా? చెప్పండి, మీ నుంచి రావాలి. ఒక మంచి టాలెంటెడ్ అయినటువంటి విద్యార్థికి ఎగ్జామ్ పెట్టడము వాడి జీవితానికి మంచిది. అలాగే క్రైస్తవుడు అని చెప్పుకున్నటువంటి విశ్వాసులైనటువంటి మీకు మనకి ఈ యొక్క విశ్వాసానికి కలిగినటువంటి పరీక్ష ఏ విధంగా ఉందంటే ఓర్పును పుట్టించనని ఎరిగి నానా విధములైనటువంటి శోధనలు పడినప్పుడు మహా ఆనందం అని ఎంచండి అని. నాకు మీ యొక్క దైవ సేవకులు సమీల్ పాస్టర్ గారి గురించి విన్నప్పుడు, మరి లాస్ట్ ఇయర్ ఇక్కడ మీటింగ్స్ పెట్టలేదంటే కారణం ఏంటంటే వారి కుటుంబంలో జరిగినటువంటి ఆ యొక్క విషాదాన్ని బట్టి దేవుడు మరి వారి కోరికను ఇద్దరు ఆడబిడ్డలను ఇచ్చారు. తిరిగి వారు ఆశించినది రీతిగా మగబిడ్డని దేవుడు ప్రసాదించాడు. మరి ప్రసాదించిన తర్వాత మరి ఎందుకు అట్లా జరిగింది అనేది చాలా మందికి, మీ అందరికీ కూడా ఒక బలమైనటువంటి ఒక అపోహ ఉంటుంది. ఆయన దైవ సేవకుడు కదా, మరి దైవ సేవకుడు అయినప్పుడు మరి ఆయనకి అట్లా జరిగితే మరి మా సంగతి ఏంటండి అని చెప్పంటే, ఈ రోజుని ఆయన మీ ముందు ఇంత బలముగా ఉండటానికి అదే పునాది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసము ఆయన చడలిపోలే. ఆ విశ్వాసమును ఎందుకనంటే మరి వారి కోరికను దేవుడు నెరవేర్చాడు, తీర్చాడు, మరలా ఆయన పిలుచుకున్నాడు అంతే. దానికి ఏమి మనమేమి. కానీ ఏమంటాడంటే దావీదుతో ఏమంటాడంటే దేవుడు, దావీదు కూడా ఇట్లాంటి సందర్భాన్ని అంటే బెత్షెబాని పక్కన పెడితే దావీదు కూడా కొడుకు పుట్టినప్పుడు దావీదు కూడా అట్లానే చాలా చింతించాడు, చాలా ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు, చాలా ప్రార్థన చేశాడు. అందరు కూడా దావీదు ఏమైపోతాడో అని భయపడ్డారు అందరు కూడా. అలో ఈ ఇశ్రాయేలు దేశానికి ఈ చిన్న బాబు బిడ్డ కొరకు ఇంతగా ఏడుస్తున్నాడు, ఉపవాసాలు ఉంటున్నాడు, ఏమైనా అయిపోతాడని చాలా భయపడ్డారు. అయితే ఒక దినాన్ని దేవుడు పిలిచాడు, వెళ్ళిపోయాడు. ఆ విషయం దావీదుకి తెలిసింది. దావీదుకి తెలిస్తే అప్పుడు దాకా చింతాక్రాంతుడుగా ఉన్నటువంటి దావీదు లేచి వెళ్ళి తలారా స్నానం చేసి వచ్చి భోజనం పెట్టమంటే ఎవరికి అర్థం కాల.
అక్కడ ఉన్నటువంటి ఆ సైన్యానికి కానీ కుటుంబీకులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఎవరికి అర్థం కాలేదు. ఇదేంటి దీనికి ఈయన అర్థమవుతుందా? ఈయనకి ఇప్పుడు దాకానేమో కొడుకు 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 అని ఏడ్చాడు, ఇప్పుడేమో కొడుకు చచ్చిపోతే ఆ కడుపు నిండా అన్నం పెట్టమంటున్నాడు ఏంటి, ఇదేంటి అని అడిగితే అని అన్నాడు, ఒకే ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నా కొడుకు వెళ్ళవలసిన చోటకి వెళ్ళిపోయాడు. రేపు దినాన్ని ఇంత వైభవంగా బ్రతికిన నేను కూడా రేపు దినాన్ని నేను అక్కడికి హల్లెలూయా హల్లెలూయా అంటే ఎక్కడున్నాడా బాబు ఆ బిడ్డ? ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. దావీదు చెప్తున్నాడు మనకు ఆ మాట. కనుకనే ఇప్పుడు ఆ బిడ్డ విషయంలో మరి ఆ బలమైనటువంటి ఆ సాక్ష్యము ద్వారా ఏమంటాడంటే దేవుడు అంటాడు, నిబ్బరమ కలిగి ధైర్యము తెచ్చుకోమంటాడు. హల్లెలూయా. నిబ్బరమ కలిగి ధైర్యం. ఎందుకనంటే దేవుడు ఈ విట్నెస్ అని మీ ముందు ఉంచడానికి అట్లాంటి సేవకులు మీ మధ్యన ఉన్నారు. కనుక మీరు ఆయన్ని మరి ఏ విధంగా మీరు చూస్తారని మాకు తెలియదు, కానీ మరి మా ప్రాంతాల్లో వారిని చాలా ఆప్యాయతగా ఒక గొప్ప అద్భుతమైనటువంటి దైవ సేవకుడిగా మేము చూస్తాం. కనుక ఇక్కడ ఏమంటాడంటే ఈ యొక్క వాక్య భాగంలో విశ్వాసానికి కలిగేటటువంటి పరీక్ష, విశ్వాసులకి కలిగేటటువంటి పరీక్ష. మీరు ఎందుకు చాలా మంది అంటారు, మీరు ఏమనుకుంటారంటే ఇదేంటి, నేను ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తాను, చర్చికి వెళ్తాను, నేను దైవ సేవకులకు కానుకలు ఇస్తాను, మీటింగ్స్ అంటే నా వంతు నేను చేస్తాను, అయితే మరి నేనెందుకు ఇలా ఉన్నాను? ఏ ప్రార్థనకు వెళ్ళడు, భక్తి కలిగినటువంటి భావాలు లేవు. అయితే మరి అతనికి అన్ని విధాలుగా కారు ఉంది, బంగ్లా ఉంది, పొలం ఉంది, అన్ని వైభోగాలు ఉన్నాయి, మరి నేనేంటి ఇలాగున్నాను, అతనేంటి అలాగున్నాడు అనేటువంటి ఒక భావన మీకు కలుగుతుంది. మీకు తెలుసు కదా, ధనవంతుడు లాజరు చరిత్ర మీకు తెలుసు. ఏం తప్పు చేశాడు ధనవంతుడు? నరకానికి వెళ్ళి అంత తప్పేనా చేశాడా? మామూలుగా బైబిల్ ప్రకారంగా చూస్తే ఎక్కడ కూడా ధనవంతుడు పాపం చేశాడని కానీ, ధనవంతుడు ఈ తప్పు చేశాడని కానీ ఎక్కడ కూడా రాయబడి ఉండదు. మరి ఎందుకు అని అంటే అతను చేయవలసినది చేయలేని కారణము చేత. ఏంటి చేయవలసింది అంటే, ఒక పేదవాడిని మనము ఆశను కనీసము ముద్ద పెట్టలేనటువంటి స్థితి కాదు కదా ధనవంతుడిది. ఆ కారణము చేత తప్ప మరి ఏ కారణము చేత కాదు. మరి నీకు ఇప్పుడు పరలోకము కావాలా, లేక ఈ లోకము వైభవముగో బంగారపు ఉయ్యలలో ఊగాలనేటువంటి కోరిక ఉంటే ఆయన అంటాడు, ఈ లోకము ఎట్లాంటిదంట, ఈ లోకాన్ని ప్రేమించేవాడు దేవుణ్ణి ప్రేమించలేడు. కనుక నీకు ఇప్పుడు మనం అందరూ కూడా చచ్చిపోతే ఎక్కడికి వెళ్దామని ప్రయాస ఇదంతా? నరకానికి వెళ్తానుక, పరలోకానికి వెళ్తానుక? పరలోకానికి వెళ్తానికే కదా. అయితే పరలోకానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ విశ్వాసానికి కలిగినటువంటి పరీక్ష అది ఓర్పుని కలిగించాలి, కానీ విశ్వాసాన్ని కోల్పోకూడదు అని చెప్పని ఈ భక్తుడు చదివిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో మీకు ఇంకేమైనా కావాలి అంటే కనుక ఇక్కడ ఏమంటాడంటే, నీకు ఈ విషయంలో ఏదైనా జ్ఞానము కొదువుగా ఉంటే రా, నా వద్దకు రా. ఇదిగో ఈ యొక్క బైబిల్లో సకల జ్ఞానము దీంట్లో సమృద్ధిగా ఉంది. ఈ యొక్క జ్ఞానాన్ని నువ్వు గనక అభ్యసిస్తే, అందుకనే ఈ పత్రికలో నువ్వు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో చెప్తాడు. సువార్త అంటే అదేనండి, అంతేగాని మత ప్రచారం కాదు. ఇక్కడ వస్తే ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదో చెప్తాడు. ఈ వాక్యము నీ జీవితాన్ని అన్వయిస్తే నువ్వు ఎలా బ్రతకాలో బ్రతకకూడదో ఇది చెప్తుంది. ఇది మత ప్రచారమా? మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారిని అడిగారు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, భారతదేశంలో మత ప్రచారం బాగా ఎక్కువ జరుగుతుందండి, దీని మీద మీ అభిప్రాయం ఏంటని చెప్పని ఆయన అడిగితే ఆయన ప్రశ్నించారు, దీన్ని నిర్మూలించాలని అన్నప్పుడు మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు గారు ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆయన క్రైస్తవులు మతము మారుస్తున్నారో లేదో అది నాకు తెలియదు, కానీ క్రైస్తవులు వారి యొక్క స్వార్థ పరిచర్య ద్వారా దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, ఇది మాత్రం నాకు తెలుసు అన్నాడు. హల్లెలూయా. ఇది దేని కొరకు అండి? ఇది దేని కొరకు? మీరు ఒకవేళ ఏ విధమైనటువంటి బంధకాలు ఉన్నారో తెలియదు, కానీ తాగుడైనటువంటి బంధకాల్లో ఉన్నారా?
అది మీ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది, మీ కుటుంబాలని శాంతి సమాధానం లేకుండా చేస్తుంది, మీ కుటుంబాలని పాడు చేస్తుంది. భార్యాభర్తల్లో ఐకమత్యం ఉండదు, బిడ్డల్ని తండ్రిని చూసి భయపడతారు. కనుక ఎలాంటి కట్టుబడినటువంటి బంధకాల నుంచి విడిపించడానికి ఏకైక మార్గమే ఈ వాక్య యొక్క స్వార్థ పరిచర్య. అదే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. హల్లెలూయా. ఎవరైతే అలాంటి భావాలతో ఉన్నటువంటి వారు అయితే మీరు అనొచ్చు, గారు సార్ ఎంత చెప్పినా మార్కులంటే నువ్వు నేను చెప్తే కాదు, ఇదిగో ఈ వాక్యం వద్దకు వస్తే ఈ వాక్యము ఏ బంధకాల్లో ఉన్నావో ఆ బంధం నుంచి విడిపించడానికి. పాపములో ఉన్నావా, వ్యభిచారం అనే పాపంలో ఉన్నావా? దేవుడు దావీదు గురించి అంటాడు. దావీదు ఎట్లా అంటాడంట? ఎలా అంటాడు? దావీదుని గురించి దేవుడు ఏమంటాడు? దావీదుని గురించి దేవుడు చాలా అద్భుతమైన సాక్ష్యం ఇస్తాడు. మరి ఎట్లా తప్పిపోయాడు? ఎలా తప్పిపోయాడు? అరే ఒక పక్కన యుద్ధం జరుగుతుంది, ఆ యుద్ధము జరుగుతున్నప్పుడు యుద్ధములో ఆయన గైడెన్స్ ఇవ్వాల్సినటువంటి ఒక నాయకుడు, ఒక రాజు అయ్యుండి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఒక మిద్ది మీద నుండి చూడరాని దృశ్యము చూసి పాపములో పడిపోయాడు. పాపములో పడిపోయిన తర్వాత ఎవరికి తెలియదు అనుకున్నాడా? ఎవరు చూడలా, ఎవరికి తెలియదు అనుకున్నాడు. చాలా చాలా చేశాడు దానికి. ఆఖరికి చంపడానికి కూడా వెనకాడలా, చంపించేశాడు. కథ అయిపోయింది అనుకున్నాడు. ఆమె గర్భిణి అయింది. సరే రాజు కదా, ఏది చేసినా చెల్లుతుందని చేశాడు. కానీ చివరికి దేవుడు విడిచిపెట్టేశాడా? సరే తన పాపను అతను పోతాళ్ళని విడిచిపెట్టేశాడా? విడిచిపెట్టలా. ప్రవక్తను పంపించాడా? ప్రవక్తను పంపిస్తే ప్రవక్తతో చక్కని కథ చెప్పాడు. చక్కని కథ చెప్పిన తర్వాత నువ్వెవరవయ్యా చెప్పడానికి అనలా. నువ్వు నేనైతే ఎవడు నువ్వు చూసావా? చూసినప్పుడు ఏం చేసావు? పట్టుకున్నప్పుడు ఏం చేసావు అని చెప్పని బొక్కాయిస్తాం. కానీ ఒక రాజు ఒక ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ప్రవక్త అవసరమైతే ప్రవక్తను చంపించగలడు. ఒక మాట చెలవిస్తే అయ్యో నేను చేసినటువంటి రహస్య పాపము బట్టబయలైపోతుంది, ఇదిగో ఈ గనక బయటికి వెళ్తే నా బ్రతుకు బండారం బయటపడిపోతుంది, సైనికులారా ఇలా రండి అని చెప్తే మొత్తం అందరూ వస్తారు, ఆ ప్రవక్తని పట్టుకుంటారు, బంధిస్తారు, ఇంకా ఆ సమస్య అక్కడితో అయిపోద్ది. కానీ దావీదు అట్లా కాల. ఎప్పుడైతే ఆ ప్రవక్త చెప్పాడో, ఆ పాపమే ఎత్తి చూపాడో, ఆ సింహాసనం మీద నుంచి కిందకి తుల్లిక్కడి కింద పడిపోయి ఏడుస్తున్నాడు. ఇది కావలసింది. ఈ రోజున ఎవరైనా ఒకవేళ పెద్దవారు మిమ్మల్ని ఇది తప్పు, నీ కట్టు తేడాగుంది, నీ మాట తేడాగుంది, నీ ప్రవర్తన తేడాగుంది, మార్చుకో అంటే నాకు చెప్పేదేంటి? ముందు నీ పిల్లానికి చెప్పుకో, నీ పిల్లకి చెప్పుకో, లేకపోతే నీ ఎక్క చేయ చెప్పు, నువ్వెవడో నాకు చెప్తాగంటున్నారు. మాట వినట్లా, భయం లేదు. పూర్వము ఎవరన్నా పెద్దవాళ్ళు అరుగుల మీద కూర్చుంటే తలదించుకునేటువంటి పరిస్థితి. ఈ రోజునే ఎవరు కూడా అస్సలే గౌరవం అనేది లేదు, పెద్దవారు చెప్పే మాట వినే పరిస్థితి లేదు. కానీ దావీదు రాజు అయ్యింది ప్రవక్త చెప్పిన మాటకి ఏడుస్తూ 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 ఒక చక్కనటువంటి ఆయన ఉద్దేశించినటువంటి ఒక పాట, ఒక పల్లవి నేను మీకు వినిపిస్తాను. ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు అంటే, ఎంతగా ఏడుస్తాడంటే, ఈ అనుభవంలోనికి నువ్వు వస్తే నీ పాపము కడగబడుతుంది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో, ఎవరు కూడా చూడలేదు కదా నేను చేసేది, నేను నాలుగు గోడల మధ్యనే కదా చేసేది, ఎవడు చూడలేదు అనుకుంటాము. కానీ నిన్ను చూసే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయన ఒకవేళ నీతో మాట్లాడినప్పుడు పాపాన్ని కప్పుకోవడంగానే నువ్వు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెడతావో, ఇదిగో కట్టబడినటువంటి ఆ బంధకాల్లోంచి విడిపింపడతావు, ఆశీర్వదిస్తాడు అని దేవునితో మాట్లాడుతున్నాడు. నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతుకేదాను ప్రభు. ప్రవక్త వచ్చి చెప్పెళ్ళాడు, ఏడుస్తున్నాడు దేవుడి దగ్గర. నాతో నీవు మాట్లాడినచు నీ బ్రతుకేదాను ప్రభు. ప్రియుడా
దేవుడు దావీదుతో మాట్లాడే దావీదు యొక్క ఆ యొక్క ఏడుపుని 90వ కీర్తన 90 ఆ కీర్తన అంతటి కూడా అదే మనకు తెలియజేస్తా ఉంది. దావీదు తన తప్పును ఒప్పుకున్నాడు కనుకే దావీదు యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని తీసుకొచ్చాడు. ఈ రోజు నువ్వు ఆ బంధకాల్లో ఉన్నావా? పాపం అనే బంధకాల్లో ఉన్నావా? వ్యభిచారం అనే బంధకంలో ఉన్నావా? నీ యొక్క మరి ఈ కుటుంబాన్ని విచ్ఛిన్నించేస్తున్నటువంటి స్పృహలో లేకుండా ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో, కానీ ఆ పాపము ఏలుబడి చేస్తుంది నీ కుటుంబం పైన. ఆ పాపము నీ కుటుంబం పైన ఏలుబడి చేస్తుంది. రేపొద్దున్న నీ కుమార్తె తప్పు చేస్తున్న వాడిగా పరిస్థితిలో ఉండవు. నీ భార్య ఒకవేళ నువ్వు తప్పుడు అడుగులేస్తే నీ భార్య తప్పుడు అడిగేస్తే నువ్వు అడగడానికి సరిపోవు. ఇది ఏలుబడి చేస్తుంది. పాపము వల్ల వచ్చే జీతము మరణము. ఎవరు కూడా తప్పించలేరు. ఎవరికి కూడా తప్పించలేరు. ఏ బంధకాల్లో ఉన్నావు నువ్వు? తాగుడనే బంధకాల్లో ఉన్నావా? ఈ అద్భుతమైన రాత్రుల్ని ఉపయోగించుకో. వ్యభిచారం అనే బంధకంలో ఉన్నావా? దొంగ అనేటువంటి బంధకంలో ఉన్నావా? ఎక్కడ తప్పిపోయావు నువ్వు? ఎక్కడ తప్పిపోయావో నీకు తెలుసు. ఆ తప్పిపోయిన కుమారుడు ఎట్లా తప్పిపోయాడండి? ఇంట్లో ఏమి లేక, ఒక మంచి ఉన్నతమైన కుటుంబం కదా, అన్ని ఉన్నాయి కదా, కానీ తండ్రి ఆస్తి పంచుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాను బాగుపడ్డా? ఏమైనా బాగుపడ్డాడో? వెళ్ళిపోయి వెచ్చలివిడిగా తిరిగాడు. అంత అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు కనీసం తినటానికి లేదు, పందుల పుట్టి తినటానికి కూడా చెట్టు పడిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి గుర్తుకొచ్చాడు. అద్భుతం ఏంటంటే తెలుసా? అక్కడికి వెళ్ళిన తర్వాత తండ్రి గుర్తుకొచ్చాడు. తిరిగి వచ్చాడు. హల్లెలూయా, తిరిగి వచ్చాడు. రా నువ్వు అనుకుంటావేమో ఇక ఇంత లోతు పాపంలో కూరుకుపోయాడు కదా, ఆయన నన్ను ప్రేమిస్తాడు దేవుడు అంటే ప్రేమిస్తాడు. నిన్ను ప్రేమించే దేవుడు అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నిన్ను ఎంతో ప్రేమించినటువంటి దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఒక చిన్న పిల్ల మాట ఇచ్చుకుని ఎక్కడికి వచ్చేసాడు? సిరియా సైన్యపు అధికారి ఎక్కడికి వచ్చాడు? దైవజనుడి వద్దకు వచ్చాడు. ఈ ఒక సైన్యానికి అధిపతి. ఆయన కుష్ఠరోగము కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. కుష్ఠరోగము కలిగినటువంటి వాడు ఉన్నాడు. దైవజనుడి వద్దకు వచ్చాడు. దైవజనుడి వద్దకు వచ్చి దైవజనుడు చెప్పులు చేశాడు. తనక దేహం అంతా ఎట్లా అయింది? పసి పిల్లవాడు దేహముగా అయింది. ఈ దినాన్ని
నువ్వు వస్తే నువ్వు ఎటువంటి వాడు. కుష్ఠరోగం అంత భయంకరమో తెలుసా? ఆ దినాలలో కుష్ఠరోగము కలిగి ఉంటే ఊరు బయట నెట్టి వేస్తారు. మీ దగ్గరికి రాణిస్తారా కుష్ఠవాన్ని? మీరు ఎవరైనా కుష్ఠవాన్ని ఎవరైనా దగ్గరికి రాణిస్తారా? కనీసం భిక్షమైన వేస్తారా మీరు? లేరు. కానీ నా దేవుడు ఎంత అద్భుతం లేని దేవుడు అంటే, ఎట్లా సందర్భము, యేసుప్రభు గారు లోకంలో ఉన్నప్పుడు యేసుప్రభు గారు నడిచి వెళ్తుంటే ఆ వ్యక్తి అంటాడు, అయ్యా. అద్భుతం ఏంటంటే, నీకు ఇష్టమైతే అంటాడు ఆ మాట. హల్లెలూయా. దేవుడికి నువ్వు చాలా ఇష్టమైన దానవు, చాలా ఇష్టమైన. ఈ యొక్క కుడికులకి మొక్కి ఉద్దేశం అని తెలుసా? ఇదిగో ఇట్లాంటి వారు ఎవరైనా బంధింపబడినటువంటి వారు ఎవరైనా ఉంటే విడుదల పొందటానికి దేవు సేవకులు ప్రయాసం. ముగించబోతున్నాను ప్రియులారా. చాలా అద్భుతములు దేవుడు ఎన్ని కార్యములు చేశాడంటే బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి. ఎందుకో తెలుసా? ఒకవేళ నీ విశ్వాసానికి కనుక ఒకవేళ నీకు ఇట్లాంటి ఏదైనా వస్తే నువ్వు ఎంత మాత్రము కూడా ఐదర్యపడమోక. అదేమంటాడంటే మహా ఆనందం అని చెప్పు, మహా ఆనందం అని చెప్పని. ఒక సందర్భాన్ని నాకు చిన్న సాక్ష్యాన్ని, అంటే మా కుమార్తె, మా అల్లుడు గారి ఆ కుటుంబంలో జరిగినటువంటి మా పాప, పెద్ద పాప ఫస్ట్ ప్రెగ్నెంట్ అయినప్పుడు డెలివరీ అనే సమయంలో జరిగింది. ఆల్రెడీ మీ సంఘంలో కూడా సాక్ష్యం చెప్పారు. దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే, ఆ బాబుని డాక్టర్లు అన్నారు పుట్టంగానే ఇక అన్కాన్షియస్ లోకి వెళ్ళిపోయాడు, ఏం బ్రతకడు అన్నారు. చాలా ఫేమస్ డాక్టర్లు అన్నారు, వదిలేసుకోండి ఆ బాబుని, ఇక మీకు ఆ బాబు ఒకవేళ బ్రతికినా కూడా ఆ బాబు విషయంలో మీరు చాలా సఫర్ అవుతారు, మాటల్లో రావరు, చాలా అగ్రెసివ్, అంటే చాలా కోపం వస్తుంది, ఏదైనా ప్రతిదీ కూడా చాలా మీరు సరిపోరు అన్నట్టుగా. అందుకని ఆ బాబుని వదిలేసుకుందంటే మా అల్లుడు గారు అన్నారు, ఎంత అయినా కూడా నేను వదిలిపెట్టాను బాబుని, ఎంత ఖర్చు అయినా సరే పర్వాలేదు అని అంటే ఇక 21 రోజు ఆ హాస్పిటల్లో ఐసీలో ఉన్నారు. ఐసీలో ఉంటే జరిగిన విషయం ఏంటంటే, దేవుడితో నేను మాట్లాడుతున్నప్పుడు, అంటే నేను దేవునితో సంభాషించి దేవునితో మాట్లాడి కొన్ని సంవత్సరాలు అవుతుంది. అంటే నా అవసరం కోసం దేవుని ఎప్పుడు అడగటం వదిలేశాను. ఎందుకంటే నేను దేవుని పరిచర్యకు వచ్చిన తర్వాత దేవునికి నేను రుణపడి ఉన్నాను. దేవుని పరిచర్యలో దేవుని కొరకు చేయాలి, అంతే, ఇంకా నా కొరకు నేను ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు అని నిశ్చయించుకున్నాను. ఎందుకంటే నాకు అన్ని చేశాడు దేవుడు, నేను ఇప్పుడు దేవుని పనిలో ఉన్నాను, దేవుని పనే చేయాలి అనేటువంటిది దేవునితో నిబంధన చేసుకున్నాను. అందుకని ఎప్పుడు కూడా ఇది ఇంకా నాకు చేయప్రవ్వా, నా బిడ్డలకు ఉద్యోగము లేకపోతే నా కుటుంబం సమస్య ఉంది అని ఏనాడు కూడా ఎప్పుడు కూడా నేను అంగలార్చలా. 7 సంవత్సరాలు అవుతుంది అలా. నేను ఇటీవల మొన్నే మా పాప కోసం మరలా మేము కూడికి ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టాము ఇంటి దగ్గర. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు ఆ బాబు విషయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. 21 రోజు హాస్పిటల్లో ఉంటాడు, 21 రోజుని ఐసీలోంచి నీకు ఇస్తాను బిడ్డనని చెప్పని దేవుడు వాగ్దానం చేశాడు నాకు. సరే, నేను ఆ రోజు రానే వచ్చింది. బాబు చలనం లేదు, ఏది ఇలా కొడితేనే, ఇట్లా కొడితే అంతే, ఇంకా ఏమి మాటలేదు, ఏడుపు లేదు, తల్లిపాలు లేవు, ఇప్పుడు కూడా 3.5 సంవత్సరాలు ఇప్పటికి తల్లిపాలు లేవు ఆ బాబుకి, మామూలు పాలే. అది 21 రోజు అనే వచ్చేటప్పటికి మా పాప నాకు ఫోన్ చేసింది మధ్యాహ్నం హాస్పిటల్ నుండి. డాడీ, పిల్లోని 21 రోజులు ఇచ్చేస్తారని నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పావు, ఇప్పటికి బాబునికి డిశ్చార్జ్ ఇవ్వడానికి ఏమీ మాట్లాడలేదు, మరి ఏంటి సంగతి అని. నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వెళ్తున్నా, అన్ని కూడా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నా, వారికి క్యారేజ్ తీసుకుని ఇక మరలా నేను అన్ని కూడా అంటే ఈ రోజు డిశ్చార్జ్ ఇచ్చేస్తారు అనేటువంటి దాంతోనే వెళ్తున్నా. వెళ్తే సరిగ్గా నేను భీమవరంలో హాస్పిటల్ ఉన్నారు, మా విలేజ్ మీరున్న ప్రాంతానికి దానికి మధ్యలోకి వెళ్ళిన తర్వాత మా పాప నాకు ఫోన్ చేసింది, డాడీ డాక్టర్లు డిశ్చార్జి ఇచ్చేస్తాను అని చెప్పని. హల్లెలూయా. అంటే అప్పటికి ఇంకా ఏం ప్రయోజనం ఏం లేదు, అయినా కూడా 21 రోజులు ఇచ్చేస్తాంటే దేవుడు ఆ విధంగా 21 రోజు మధ్యాహ్నము ఆ బాబుని డిశ్చార్జ్ చేసి మా చేతులు పెట్టారు. ఇదిగో ఒకసారి ఆ బాబుని ఇట్లా తీసుకురండి, ఒకసారి ఇలా తీసుకొచ్చిన సమయం అయిపోయింది. ఎంత మంచి దేవుడు అయ్యా అన్న పాట ఒక పల్లవి చరణం మాత్రమే పాడుతాను. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరాగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. సంతోషం వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టాలి. నా చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరాగా, ఎంత
పాపినై నేను దూరంగా పారిపోవగా నీ ప్రేమలో నన్ను ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ బాధలు తీర్చుతాడు. ఆయన సిలువలో మరణించిన దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో ఎవరు కూడా అలా మరణించిన వారు లేరు. ఇది మత ప్రచారం కాదు. స్వామి వివేకానంద అంటాడు, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఉన్న కాలంలో పాలస్తీనాలో నేనుంటే గనక నా కన్నీటితో కాదు, నా హృదయంలో రక్తధారంతో ఆయన పాదములు కడిగినని ఒక హైందవుడు. మరి ఎందుకు అనుకుంటున్నా మత ప్రచారం అని? ఇది మత ప్రచారం కాదే. పునరుద్ధానము జీవము నేనే అన్నాడు ఆయన. ఇదిగో ఆ పరలోకానికి వెళ్ళటానికి మార్గమైనటువంటి ఆయన. నువ్వు చనిపోతే ఒకవేళ మరణ భయముతో నువ్వు ఉన్నట్లేదు. నువ్వు చనిపోతే క్రైస్తవుడికి ఈ యొక్క మరణము అంతము కాదు, మరొక పరలోకము ఉంది. అదిగో ఆయన వెళ్ళి చూపించాడు. బ్రతికి ఆయన మరణించి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి ఒక మార్గాన్ని వేశాడు. ఆ మార్గంలోనికి రమ్మంటున్నాడు. అట్లాంటి మార్గంలోనికి మీరు వస్తారని ఆశిస్తూ ఈ రాత్రి ఈ మాటలు మీ యొక్క జీవితంలో ఫలింపు చేయను కాక. మరొకసారి దైవ సేవకులకి నాకు ప్రత్యేక వందనాలు. మరి చాలా సమయం తీసుకుంటే మన్నించండి. థ్యాంక్ యూ సార్.